ఈ మూవీ చూసినాక మైండ్ అసలు దెంగింది నాకు. నేను నిద్ర పట్టలేదు నాకు అసలు చెప్పాలంటే. లేడీస్‌ని చూపిచ్చారు, వైలెన్స్, పిల్లలు వైలెన్స్ అన్నీ అయిపోయాయి. ఒక లేడీ ఉంటది. డెలివరీ చేస్తా ఉంటది. ఇంక కడుపుతా ఉంటది. ఆల్మోస్ట్ 9 మంత్స్ అయిపోయుంటది. ఇంక బేబీ కనే ముందు నొప్పులొస్తాయి కదా! పురిటి నొప్పులు. ఆ నొప్పులొస్తే జార్జ్ ఏం చేస్తాడంటే బయట హాస్పిటల్ తీసుకెళ్తే ప్రమాదము. ఇంట్లోనే ఇక్కడే కనేస్తదిలే పర్లేదు అని చెప్పి పైన ఒక రూమ్‌లో పెడతారు గైస్. ఆవిడ పాపం నొప్పితో అల్లాడుతా ఉంటది. డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ టైంకి పెయిన్స్ వస్తాయి కదా! ఈ విలన్ గాడు ఎళ్లి ఆమెని ఆ పొట్ట దగ్గర ఇట్లా చేత్తో ఇట్లా కొడితే ఆ బేబీ అట్లా బయటకొచ్చేస్తది గైస్. బేబీ బయటకొస్తే తర్వాత ఆమెను చంపేసి అక్కడి నుంచి ఈ బేబీని ఇలా ఇలా పుట్టిన బిడ్డను కూడా వైలెన్సే. ఎవరైతే వైలెన్స్ ఇట్లా సైకోలు ఉంటారు చూసారా సైకోలు, వాళ్ళకి బాగా నచ్చుతది ఈ మూవీ. అతన్ని తీసుకెళ్ళి ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదో ఉంటది ఒకటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా ఒకటి పెద్దది ఒక ట్యాంక్. ఆ ట్యాంక్‌లో ఏసేస్తారు గైస్ ఇవన్నీ. ఏసేస్తే ఆ బాడీ ఇలా కరిగిపోవడము అట్లే మనకి విజువల్స్ అంత భయంకరంగా చూపిస్తే